హలో వాళ్ళు మీరు చూస్తున్నారు శ్రీరామ్ వేదం. ఈరోజు ఉదయం 8 గంటలకు అది. ఈ రోజంతట్లోకి నాకు బాగా ఇష్టమైన పని కాఫీ తాగటం. ఎందుకంటే అంతకుముందు 16 గంటల వరకు ఏం తీసుకోను. ముందు రోజు సాయంత్రం 3:30, 4 గంటలకి భోజనం అయిపోతుంది. రోజుకి ఒక్కసారి భోంచేస్తాను నేను. అది కూడా ఎక్కువ మిల్లెట్సే తీసుకుంటాను. వైట్ రైస్ బాగా తక్కువ తీసుకుంటాను. ఏదో బాగా ఇష్టమైన పచ్చడి, కొత్త పచ్చడి ఉన్నప్పుడు అలా ఏదన్నా ఉన్నప్పుడే తప్పితే వైట్ రైస్ ఎక్కువ లెక్క మిల్లెట్స్తోనే భోజనం అయిపోతుంది. కూరలు ఎక్కువ తిని రోజంతా ఈ కాఫీ 8, 7:30కి మాకు ఆవు పాలు వస్తాయి. ఆవు పాలు వచ్చిన తర్వాత 7, 8ంటికి కాఫీ తాగుతాను. 16 గంటలు ఉపవాసం తర్వాత ఈ కాఫీ తాగుతుంటే స్వర్గం ఎక్కడో లేనట్టు అనిపిస్తుంది, అంత ఇష్టం కాఫీ అంటే. అప్పుడప్పుడు మంచిది కాదేమో మానేద్దామని చెప్పి నాకు నేను టెస్ట్ పెట్టుకుని ఒక 4 నెలలు 5 నెలలు మానేస్తాను, తాగకుండా ఉండగలుగుతాను. కానీ కూడా ఎందుకు అనిపిస్తుంది మళ్ళీ ఒక్కోసారి అన్నీ మానేసి ఎందుకు, చాలా వరకు మిగతావన్నీ కంట్రోల్గానే ఉంటాను. ఈ కాఫీ తాగిన తర్వాత అది కాక 2 గంటలు ఇంక నాకు ఇంకేం కావాలనిపించదు. 8 గంటలకు కాఫీ తాగుతాను కదా, 10 వరకు ఆ కాఫీ సరిపోతుంది, ఏదైనా పని చేసుకుంటాను. ఈ 10 నుంచి 2 వరకు ఫ్రూట్స్ తింటాను. 2ంటికి స్టాప్ అయిపోతుంది. ఫ్రూట్స్ కానీ, పొట్టి కూరలు కానీ, చిలకడ దుంపలు కానీ, దేవుడిచ్చిన పిండి వంటలు ఉంటాయి కదా, అవన్నీ తింటాను. చిలకడ దుంపలు, స్వీట్ కార్ను, తాటి ముంజలు, ఇలాంటివన్నీ మొత్తం సమస్తం ఏదైనా సరే వండకుండా ఉండేవన్నీ తింటాను 10 నుంచి 2 వరకు. 2ంటికి అన్నీ స్టాప్ చేసేసి మళ్ళీ 3, 3:30కి చాలా కొంచెం అన్నం పెట్టుకుని మిల్లెట్స్తోనే కానీ, పెసరట్టు కానీ ఏదన్నా కానీ రోజుకి ఒకసారే 1 మీల్ ఏ డే నేను తినేది. ఇక అసలు స్వర్గం ఎక్కడో లేదనిపిస్తుంది పొద్దున్నే కాఫీ తాగుతుంటే ఎండలో కూర్చుని. ఇంకా సరే ఈ ఒక్కటి ఇష్టమైంది కూడా మానేయటం ఎందుకని చెప్పి అది మాత్రం మానను. ఎలా అలవాటు అయిందో చిన్నప్పటి నుంచే నాకు కాఫీ బాగా ఇష్టం. అమ్మాళ్ళు అది బాగా తాగేవారు, అందుకని నాకు కూడా ఇష్టంగానే చిన్నప్పుడు పాలు తాగనంటే కొంచెం కాఫీ డికాషన్ పోసిచ్చేవారు. ఇంకా అది అలా ఇంకా రోజు ఎప్పుడు పని చేసుకుంటా మీకు కనపడుతున్నాను. ఈసారి కూర్చుని నాకు ఇష్టమైన నా ఫుడ్ హ్యాబిట్స్ గురించి చెప్తామని చెప్పి ఇలా కూర్చుని కబుర్లు చెప్తున్నాను. ఈరోజు మాత్రం ఉంది, చాలా పని ఉంటుంది. తర్వాత కాఫీ తాగిన తర్వాత నెక్స్ట్ అంతా తోటలోకి వెళ్తాను. 2 గంటలు అలా తోటలో సరిపోతుంది మాకు. తర్వాత ఇంకా 10ంటికి వచ్చి వంట చేసుకోవటం అని కానీ అదని కానీ. ఆయన 11కి భోంచేస్తారు, అందుకని 10 గంటలకు వచ్చి ఆయనకి రైస్ కుక్కర్ పెట్టేసి కూర చేసేస్తే సరిపోతుంది. నేను మధ్యాహ్నం 3 గంటలకు కాబట్టి నాకు పర్వాలేదు. ఇక అయిపోయింది అదిగో కాఫీ. చాలా ఇష్టం నాకు కాఫీ మాత్రం. అందుకని అన్నీ మానేసి సరే కాఫీ కూడా ఎందుకు మాంతమని మానను. పోయిన వారం చెప్పిన పొడుపు కథకు ఆన్సరు బాగానే తెలుసు అందరికీ. తేనె తుట్టేది ఆన్సరు, తేనె తుట్టి దానికి ఆన్సరు. ఈ వారం పొడుపు కథ కొత్తగా చెప్పేది ఏంటంటే, ఇంటి తాళం తెస్తే ఇల్లంతా రత్నాలే. ఈ పొడుపు కథ ఎంతమంది చెప్తారో చూద్దాం సమాధానం. పోయిన వారం అంటే తేలికది కదా, చిటారి కొమ్మన మిఠాయి పొట్లం అంటే అందరూ తేనె తుట్టని మెసేజ్ పెట్టేశారు. చూద్దాం. ఇదిగోండి, ఇది ముస్సాండా చెట్టు. సమ్మర్లోనే పోస్తాయి ఇది బాగా, ముస్సాండా అనేది. ఈ చెట్టు ఏం చెట్టు తెలియదు, పడి మొలిసింది, బాగా పెరిగింది, విపరీతంగా పువ్వు పింద వచ్చేసింది. అబ్బో అనుకున్నాను, పుల్లగా ఉంటాయేమో కాయలు, నిమ్మ వాసన వస్తుంది చెట్టు. మరి ఏం జరిగిందో తెలియదు, వేరుపురుగు అన్నారు, ఎండిపోతాం అది స్టార్ట్ అయింది. చూస్తున్నాను, అందుకని ఎండిపోతుంది, ఏం చేయాలా, ఏదన్నా రెమెడీ చేయొచ్చా అని ఆలోచిస్తున్నాను, కానీ ఆగలేదు, ఎండిపోయింది. తర్వాత వీడియోస్లో తీసేస్తాను ఆ చెట్టు, చూపిస్తాను. జాంకాయలు కూడా మాకు ఎప్పుడు సంవత్సరంలో దాదాపు ఎప్పుడూ ఉంటానే ఉంటాయి జాంకాయలు. ఒక 2 సార్లు కాస్తాయి, 2 సార్లు 3 నెలలు బాగా విపరీతంగా ఉంటాయి. కాకరకాయ ఒకటి దొరికింది. ఆ తీగలన్నీ వేరే పందిరేయటానికి ఖాళీ లేక నాకు ఫ్రూట్స్ చెట్లు ఎక్కువైపోయి, టమాటా మొక్క ఏదో ఎండిపోయిందంటే తీసేస్తున్నాను. ఫ్రూట్స్ చెట్లు ఎక్కువైపోయి పందిర్లు వేసుకోవటానికి, కూరగాయల పందిర్లకి నీడైపోయింది బాగా. అందుకని చూస్తున్నాను తీసేద్దామా అని. ఇంకా ఏదన్నా ఇదిగో కూరగాయలు తక్కువే ఉంటాయి, చెట్లు పెడతానికి ఖాళీ లేక అవి కూడా రోడ్ల మీద పెడుతుంటాను దగ్గరలో. పందిరి కూడా ఇంక పాకించడానికి టైం లేక అన్ని బీరతీగ కానీ, కాకరతీగ కానీ చెట్ల మీదకి ఎక్కి కాస్తూ ఉంటాయి. దొరకనే వదిలేయటమే. ఈ కాస్మస్ అవి కూడా ఎండిపోయినాయి, ఎప్పటికప్పుడు తీసేయాలి టమాటాలన్నీ. నాకు తోట శుభ్రంగా ఉండాలి. సమ్మర్ వచ్చింది కదా, మొత్తం ఖాళీ అయిపోయింది. మళ్ళీ బెండలు, గోరుచిక్కుళ్ళు పెట్టాను, చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోస్లో. కొంచెం బాగానే వస్తున్నాయి అవి కూడా. ఇలా కొంచెం షేడెడ్లో పెట్టాను, సమ్మర్ అయినా కూడా. మామిడికాయలు అలా రాలిపోతున్నాయి, పాడైపోయి పడి. సగం పోతాయి ఏయైనా కానీ, సగం పోతాయి. ఈ మామిడికాయలు కూడా చూసి కోసి వాటికి అవేంటో అమెజాన్లో పేపర్ కవర్లు వచ్చినాయి ఫ్రూట్స్ కడతానికి. సరే అవి కట్టి చూద్దామని చెప్పి కడితే లోపల అలా పాడైపోయింది. కవర్ లోపల ఏం జరుగుతుందో, వర్షం వచ్చింది పండగ ముందు రోజు, ఉగాది పండగ ముందు రోజు.
ఆ లోపల ఏం జరుగుతుందో తెలియక 1, 2 కాయలు పాడైపోయినాయి. కాగితాలన్నీ మళ్ళీ పీకి ముందు రోజు కింద పడేసాను. ఇక నేను పొద్దున్నే ఇవే చేసేది. ఇంటికి వచ్చిన పనాళ్ళ పిల్లలు చాక్లెట్లు తిని, మేమైతే అసలు ప్లాస్టిక్ అవేమి బయట కొనుక్కొచ్చి తినేవి చాలా తక్కువ. మాకు పంచాయతీ వాళ్ళే పట్టుకెళ్తారు, తడి చెత్త పొడి చెత్త 2. తడి చెత్త వాళ్ళకి ఏమి ఇవ్వను నేను, మొత్తం నాకు పాదుల్లో వేసేసుకుంటాను. ఈ పొడి చెత్త మాత్రం చాక్లెట్ కాగితాలన్నీ, బిస్కెట్ కాగితాలన్నీ తోటలో ఎక్కడ కనిపించినా అసలు ఊరుకోను, కాగితాలు కానీ మొత్తం ఏరేస్తూ ఉంటాను. ముందు రోజు చిన్నఉసిరికాయలు బాగా పాకానికి వచ్చేసినాయి. రాస ఉసిరి అంటారు కదా అది. అవి సరే అవి కొద్దామని చెప్పి వెళ్తే ఇంతలోకి ఆయన చూసుకోక ఆ రోజే పైప్ వేస్తారు అక్కడ నీళ్ళకని, మొత్తం బురద అయిపోయింది. సరే కానీ మరి రాలిపోతున్నాయి కాయలు, ఆగటానికి లేదు, బురదగా ఉంటే ఉందలేమ్మని చెప్పి చూడండి ఎంత గుత్తులు గుత్తులు కాసిందో. అవి పాకానికి వచ్చినాక ఇంకా ఆగవు, ఏ కాయలైనా రాలిపోవటం మొదలవుతాయి. కిందంతా రాలిపోయి కనిపించినాయి కిందటి రోజు. సరే ఈరోజు ఆ పని చేద్దామని చెప్పి కాఫీ అయిన తర్వాత ఆ చెత్త అంతా ఏరేసి ముందు కాయలు ఆగొచ్చుండి, మొత్తం రాలిపోయినాయి కాయలు. ఏరదామని చెప్పి బుట్ట తీసుకుని వెళ్తే బకెట్ అయినాయి కాయలు. ఏది ఒక కొమ్మ కొడితేనే సగం. ముందు అడుగున బురదగా ఉందని ప్లాస్టిక్ షీట్ వేసాను. ప్లాస్టిక్ షీట్ మీద నా చీర వేసాను, ఒకటి పాత చీర ఉంటే. ఇంకప్పుడైతే కొంచెం రాలిపినా కానీ చీర మీద పడతాయిలే, అలా బురదలో పడిన కడుక్కోవచ్చులేండి, ఏమైంది, మందులు కొట్టినాయి ఏమి, దానికేం మందులు ఏం కొట్టం కదా. మందుల కంటే బురద మంచిదే కదా. మట్టిలో అయితే ఏమైంది, నీళ్ళల్లో నానబెట్టి కడిగితే శుభ్రంగా పోతుంది. ఆ నిమ్మ చెట్టు పాదులో పడినవి కూడా అట్లాగే ఏరాను చాలా వరకు. ఈ కొమ్మ అందినంత వరకు, కింద కొమ్మలు ఏమాత్రం అందినంత వరకు దాంట్లోకి రాలిపాను. అసలు ఎంత కాయ కాసిందంటే ఈ సంవత్సరం ఆ చిన్న ఉసిరి బరువు ఎక్కువైపోయి కొమ్మలు ఇరిగిపోయి పడిపోతున్నాయి. ఆ తాడు నిమ్మ చెట్టుకి పడిపోతుందని, కొమ్మ ఇరిగిపోయిందని చెప్పి కట్టానని చెప్పాను కదా, కొబ్బరి చెట్టుకి వేసి. అది ఆ తాడు మీకు కనిపించేది. నిమ్మ చెట్టు పక్కనే ఆనుకుని ఉంటుంది చిన్న ఉసిరి చెట్టు. గుత్తులు 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 ఎంత కాయో అసలు. చాలాసేపు 2 గంటలు కష్టపడ్డాము. ఆ ముందు వారం అంతానేమో కుంకుడికాయలు ఏరడం సరిపోయింది, ఈ వారం అంతానేమో ఉసిరికాయలు ఏరాము. ఎన్ని ఏరినా కానీ అవి ఇంకా అయినా కూడా చాలా ఉన్నాయి. వీటిల్లో కొన్ని నా వరకు కొద్దిగా ఇంటి పక్కల వాళ్ళకి, చుట్టుపక్కల వాళ్ళకి పంపించి మిగిలిన నేను జాములే చేస్తాను కదా, ఉంచుకుని నాకు వరకు సరిపడా ఉంచుకుని కడిగాను శుభ్రంగా. ఇంక మిగిలినవన్నీ ఎవరికి కావాలంటే వాళ్ళని వచ్చి దులుపుకుని పట్టుకెళ్ళమన్నాను. 2-3 ఆళ్లే వచ్చి దులుపుకుని ఏరుకుని పట్టుకెళ్ళారు. ఎంతవరకని ఆడతాము, ఎంతవరకని కోస్తాము. నా వల్ల అయినంత వరకు చేస్తాను. అది మళ్ళీ దాంట్లో బెల్లం వేయాలి జామ్ అంటే. ఎందుకు అంత బెల్లం వేసి మేమిద్దరం అంత తింటాం, అంత కరెక్ట్ కాదు కదా. పిల్లలకి మాత్రం పంపిస్తాను జామ్ చేసి. ఇంకా నెక్స్ట్ మళ్ళీ వీడియోస్లో ఇవన్నీ జాములు ఎలా చేయాలో చూపిస్తాను. ఇల్లు అలకంగానే పండగ కాదని సామెత. ఇవి దులపంగానే అయిపోలే మాకు. తర్వాత వాటిని ఆ రోజు కడిగి శుభ్రం చేసుకుని జాములు చేసుకుని పులిహారకి గుజ్జు తీసి పక్కన పెట్టుకుని తర్వాత 3 రోజులు పట్టింది ఆ ఉసిరికాయల పని. ఎప్పుడూ ఉంటుంది మాకు, ఎప్పుడూ ఏదో ఒక పని ఉంటుంది, ఒకదాని తర్వాత ఒకటి కనిపిస్తూనే ఉంటుంది పని. ఈ ఉసిరికాయలు కూడా సంవత్సరానికి 2 సార్లు కాస్తాయి, అందుకని ఇవి కూడా 2 సార్లు జామ్ చేసి పంపిస్తాను. ఎక్కువ లెక్క పంచిపెట్టేస్తా, చాలా వరకు వేస్ట్ అవుతుంటే బాధగా అనిపిస్తుంది. బురదలో పడి ఏరాము, పాత గుడ్డలన్నీ పరిసి కింద నాకు అందినంత వరకు వాసన పెట్టి లాగాను చాలా వరకు. ఈ అందనే పైన ఉన్నాయన్నీ వదిలేస్తాను, పై కొమ్మలయన్నీ కింద ఉన్నాయన్నీ మాత్రం లాగి అంతవరకు దులుపుకొచ్చాను. అట్లా దులిపితే కింద తలంబరాలు రాలినట్టు జలజల రాలినాయి కాయలు కిందకి. చాలాసేపు పట్టింది. 8 నుంచి 8:30 వరకు కాగితాలు ఏరి ఎండాకులు ఉంటే చూసుకుని వచ్చాం కదా. 8:30కి వస్తే తోటలోకి, 11:30కో 12కో మళ్ళీ ఇంట్లోకి వెళ్ళాం. అంతసేపు పట్టింది ఆ రోజు ఆ ఉసిరి చెట్టు దగ్గర పని. ఇంకా ఉన్నాయి కాయలు, వదిలేసాను. ఎవరినన్నా కోసుకోమని తర్వాత 2-3 వచ్చి వాళ్ళకి కావాల్సినవి చెప్పాను అందరికీ, ఉసిరికాయలు ఉన్నాయి పాకానికి వచ్చినాయి అని. వాళ్ళే వచ్చి దులుపుకుని కోసుకుని వెళ్ళారు. మందులేని కాయలు అనవసరంగా వేస్ట్ చేయటం ఎందుకు, అవి దొరకటమే చాలా సంతోషంగా అనిపిస్తుంది. బాగా సి విటమిన్ ఉంటుంది వాటిల్లో, ఆ ఉసిరికాయల్లో. ఆ జామ్ చేస్తే పిల్లలకి 2 రకాలుగా చేస్తాను జాము. కాయగా ఒకటి చేస్తాను, ఒకటి గుజ్జు తీసి చేస్తాను. 2 రకాలు. పిల్లలతో రెండో రకమైతే దోశల్లో అట్లా తినొచ్చు. కాయగా చేసింది కాయ పాటి నోట్లో వేసుకుంటే పిల్లలు తింటారు. ఇక మనం తినలేము అంత, మనకి పెద్దాళ్ళం అయిపోయిన తర్వాత అవన్నీ కూడా తినలేము అనిపిస్తుంది. చిన్నప్పుడు అంటే అసలు అవి దొరికితే చాలా అనిపించేది. ఇప్పుడు మాత్రం వాళ్ళకే చేసి పంపిస్తూ ఉంటాం, మనవరాలు మనవడికి. ఆరతంటే అలాగ గుత్తులు కొద్దిగా ఆ బకెట్ నిండా చేయరాం ఆ రోజు.
మొత్తం మీద 2 గంటలు పట్టింది. బట్టలు కూడా తడిసిపోయినాయి ఆ బురదలో. మళ్ళీ ఆటిని పుల్లా పుట్టకాయ ఏరి పక్కన వాళ్ళకి పంపించి వెనకమాల బ్రాహ్మిన్స్ ఉంటారు. ఆ మామగారు దాంట్లో పప్పులు వేసుకుంటారంట ఉసిరికాయలని. ఆవిడ చాలా ఇష్టంగా తీసుకుంటారు ఎప్పుడు పంపించిన. నిమ్మ చెట్టు కింద, అది నిమ్మ కిందకు ఉంటాయి కదా కొమ్మలు, కిందకు రాలిపోయినాయి అని చెప్పి నిమ్మ చెట్టులో అలా గొంతు కూర్చుని ఏరాను. నిమ్మకాయలు కూడా పండి కనపడుతున్నాయి కొన్ని. ఇక నిమ్మకాయలు అదే కొమ్మిరిగిపోయిన చెట్టు అదే. ఇంక ఇటు పక్కన అన్నీ కొద్దిగా 100 కాయలు దొరుకుతాయి. అవి సంవత్సరం మాకు నిమ్మకాయలు బాగా తక్కువే. కొంచెం గుత్తులు. ఆ ఉసిరికాయలు కాయటమే ఏంటో భలే గుత్తులుగా కాస్తాయి. చాలా అందంగా ఉంటుంది. చిన్నప్పుడు అయితే నోట్లోంచి నీళ్లు గారిపోయాయేమో, ఇప్పుడు లేదు. ఇప్పుడు అసలు తినాలని కూడా అనిపించదు. ఆ కాయలు చూస్తుంటే ముందే పళ్ళు బిలిసిపోతూ ఉంటాయి వాటిని చూస్తేనే. ఎంత కాయ రాలిపోయిందో చూడండి. మళ్ళీ ఇవన్నీ ఏరిన తర్వాత మళ్ళీ ఇరిగిపోయిన కొమ్మలు ఉంటే ఆ కొమ్మలన్నీ దులిపాం. కింద దూరి గోడ దగ్గర దూరి చాలా వరకు ఏరాము. సగం దులిపుంటాం మేము, ఇంకా సగం ఆపాటనే ఉన్నాయి చెట్టుకి. బట్టలు కూడా తడిసిపోయినాయి చూడండి. ఆ రోజు బురద. ఆ రోజే పైపేశారు ఆయన. ఇక మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకా రాలిపోతున్నాయి. మళ్ళీ అయినా సరే బురద అయితే ఇందులో స్నానం చేయొచ్చు అని చెప్పి వెళ్ళిపోయాం తోటలోకి. ఎప్పుడు పని అప్పుడు అవి చేసుకుంటేనే నాకు మంచిది అనిపిస్తుంది. తర్వాత ఏదైనా సరే ఇంకా తప్పుడంతా అలాగే తింటాను. ఖాళీగా వీరేంతవరకు ఉపవాసాలే ఉంటాను. ఫంక్షన్స్కి వెళ్తే మాత్రం శుభ్రంగా తింటాను. ఆ రోజు వైట్ రైస్ ఎప్పుడు తక్కువేలండి, ఫంక్షన్స్లో కూడా తక్కువే తింటాను. ఎక్కువ లెక్క మామూలు ఉత్త కూర కానీ ఫ్రూట్స్ కానీ అలా ఫైబర్ ఎక్కువ ఉండేటట్టు చూసుకుంటా ఫుడ్లో. ఆయనకు మాత్రం మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి టిఫిన్ 3 పూట్ల కావాల్సిందే. అయినా కూడా ఆయనే వెయిట్ తక్కువ ఉంటారు నాకన్నా. నేను ఇంకా మిల్లెట్స్ అని ఇవన్నీ నేను తినలేనంటారు ఆయన. వీలైనంత వరకు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాను. మినపప్పులో పొట్టు తీయకుండా వాడతామని అలాంటి జాగ్రత్తలు తీసుకుంటాను. కానీ ఇంట్లో కాయలు ఆడుతుంటే ఎవరో వచ్చారు కార్డు ఇవ్వటానికి. ఎప్పుడు చూసినా మేము తోటలోనే ఉంటాం మనుషులు. అది నేరం. ఇక అక్కడే మళ్ళీ ఇవ్వాల్సిన వాళ్ళకి 2-3 అక్కడి నుంచి పంపించేస్తాను. కొంతమందిని తర్వాత కోసుకోమని చెప్పాను. ఇక పంపించేయమని చెప్పి తర్వాత నేను వాటిని నానపెట్టి కొమ్మ ఇరిగిపోయింది. మళ్ళీ ఆ కొమ్మను కూడా దులిపేస్తాం తీసుకొచ్చి. ఇరిగిపోయిన కొమ్మ అవతలాడ స్థలంలో పడితే అమ్మాయి వెళ్ళి తీసుకొచ్చింది. చెయ్యాలి కానీ మాకు ఎప్పుడూ ఉంటుంది. ఒక్క కాయ కూడా ఇలా నోట్లో పెట్టుకోవాలని నాకు అనిపించలా. ముందే పళ్ళు భయం వేస్తుంది నాకు. వాళ్ళకేం ప్రాబ్లం లేదు కానీ ఎందుకనో అంత పులుపు తినలేకపోతున్నాం. ఇప్పుడు చిన్నప్పుడు అంటే తినేవాళ్ళం, ఇప్పుడు అంత తినాలని అనిపించట్లా కాయలు. జామ్ చాలా బాగుంటుంది. అది సి విటమిన్ ఉండి ఎక్కువ ఉంటుంది కదా ఈ కాయల్లో. జామ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా ఉన్నాయి కాయలు కనిపిస్తున్నాయి చూడండి. సరే సగం పంచి పెట్టేసి ఆ బకెట్ సగానికి మాత్రం ఉంచుకుని తీసుకొచ్చి వాటిని బాగా నానపెట్టి ఆ బురదంతా పోయేటట్టు కడిగి శుభ్రంగా ఆరపెట్టుకుని కాయలు. ఇంకప్పుడే ఏముంది ఇంకా మళ్ళీ జాముల పని ఆ పూటల్లా అంతవరకు అయింది. అప్పుడు మధ్యాహ్నానికి అయింది ఆ పని. తీసుకొచ్చి ఏరి శుభ్రం చేసి కడిగి ఆరపోసి మళ్ళీ ఇంకో గిన్నెకి ఎత్తుకుని ఏరేసరికి అప్పటికే 11 ఏమైపోయింది. తర్వాత జాములన్నీ మధ్యాహ్నం చేసుకున్నాను.